మీ గ్రాఫ్ చూసుకుంటే ముందు కేవలం ఒకే ఒక అసెంబ్లీ 2018 2019కి వచ్చే వరకు 4 పార్లమెంట్, ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీకి వచ్చే వరకు 8 అసెంబ్లీ, ఇప్పుడు వచ్చే వరకు 8 పార్లమెంట్ ఆల్మోస్ట్ లీడ్లో కనిపిస్తుంది, వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ గ్రాఫ్ చూస్తుంటే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు దాదాపు 109లో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని మీరు ఆక్రమించినట్టే భావించవచ్చా? మీరు ఫీల్ అవుతున్నారా? ఒక 8 సీట్లు 9 సీట్లు 10 సీట్లకు మేము వచ్చినాం అనుకున్నా. అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే లీడింగ్ 50 అవుతాయి ఆటోమేటిక్గా, 50 పైన అవుతాయి. అదే ఆ మార్క్ ఏదైతే మినిమం మెజారిటీ మార్క్ మేము 61 దాటినట్టు అన్ని అసెంబ్లీలో రాకపోయినా 51లో వచ్చి ఉంటారు. ఆల్మోస్ట్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. 50 అసెంబ్లీ లీడ్ ఇప్పుడు మీకు వచ్చే అవకాశం. ఈ ట్రెండ్ మన కాంగ్రెస్ 6 నెలల కింద కూడా భారతీయ జనతా పార్టీకి ఉందన్న. అంటే టీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా ఒకానొక సందర్భంలో బీజేపీ ప్రత్యామ్నాయము, బీజేపీ అధికారంలో రాబోతుంది అనేటువంటి వాతావరణం ఉంది. సో మాకున్నటువంటి అంతర్గత వివిధ కారణాల ద్వారా మేము కొంత వెనుకడు వేయడం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే ప్రచారం జరగడం, కాంగ్రెస్ పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేషనల్ పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రధానమంత్రి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ప్రచారానికి తెరపడింది అనుకోవచ్చా అని ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఇప్పుడు రేపు ఆల్మోస్ట్ ఇప్పుడు 1-0 అనేది ఉంది. అంతే. రేపు పార్టీ తెలంగాణలో నిలబడుతుందా లేదా, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా లేదా, 35 మంది వాళ్ళ 45 మంది వెళ్ళిపోయినట్టున్నారు, 35 మంది ఎమ్మెల్యేలు రేపు కొందరు అదే పార్టీని పట్టుకొని ఉంటారా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే బీజేపీకి వస్తారా అనేది డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. రైట్.